హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మీకు బీటెక్ ఎంట్రీ ఇన్ ఇండియన్ నేవీలో కోర్స్ కోసం పూర్తి డీటెయిల్ అయితే మీకు చెప్పబోతున్నాను. మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదివి మీకు జేఈకి ఎగ్జామ్ రాసిన వారు అందరూ దీనికి ఎలిజిబుల్. ఏజ్ 2005 టు 2008 లోపల పుట్టి ఉండాలి. వారికి ఎటువంటి కోర్స్ ఫీజు ఉండదు. ఫ్రీ బుక్స్ అవైలబుల్లో ఉంటుంది. ఫ్రీ బోర్డింగ్ అండ్ మెస్సింగ్, ఫ్రీ క్లోతింగ్ కూడా ఇచ్చి వారే మీ పిల్లల్ని బీటెక్ చదివించి వారే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్గా మీ పిల్లలకి కానీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్పడానికి నేను చెప్తాను మీకు. ఓకే, ఇది మనకి ఇండియన్ నేవీలో 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం, పర్మనెంట్ కమిషన్ కోసం 2025లో మనకి కోర్సు చేయడం కోసం వాళ్ళైతే మీకు ఇన్వైట్ చేస్తున్నారు. ఓపెనింగ్ ఎప్పుడు అవుతుందంటే డేట్ ఆఫ్ ఓపెనింగ్ 6 జూలై 2024లో ఓపెనింగ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్కి 20 జూలై అయితే మనకి లాస్ట్ డేట్ అనేసి వారు చెప్పడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ దేనికి అడుగుతున్నారంటే మనకి బీటెక్ మీరు ఎంట్రీకి అయితే అడగడం అయితే జరుగుతుంది మీకు. తర్వాత మనకి బీటెక్లో మనకి 40 వేకెన్సీలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. మ్యాన్స్ అండ్ ఉమెన్స్ మ్యాక్సిమం 8 వేకెన్సీ ఫర్ ఉమెన్స్కి అయితే ఉన్నాయి. దీంట్లో అయితే వారు ఏ సంవత్సరంలో మరి జన్మించాలంటే మీకు 2 జూలై 2005 నుండి 1 జనవరి 2008 లోపు పిల్లలు ఎవరున్నారో వారి ఏజ్ వారైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచెస్ ఎలోకేటెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విల్ బి అండర్డ్ ఐఎన్ ఇండియన్ నేవీ కోసం చేస్తారు. అప్లికేషన్ ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియా ఏమి ఇచ్చారంటే దీంట్లో మీకు మనకి ఇంటర్మీడియట్లో మీకు 75 అగ్రిగేట్ మార్క్స్ అయితే రావాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లోను. తర్వాత మీరు ఇంగ్లీష్ పేపర్లో 50 మార్క్స్ ఉండాలనేసి దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లై ఎలా చేసుకోవాలంటే మనకి జేఈ మెయిన్స్ 2024లో ఎవరైతే మీరు రాసిన వారు వీళ్ళు కాలప్ చేస్తారు సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి, ఎస్ఎస్బి నుంచి. దానికి ర్యాంక్ ప్రకారం కామన్ ర్యాంక్ లిస్ట్ ఉంటుంది కదా మీకు, ఆల్రెడీ పబ్లిష్డ్ ఎన్టీఏ పబ్లిష్ చేసింది ఉంటుంది కదా, వారి ర్యాంక్ ప్రకారంగా అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. వారికి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హైట్ ప్రకారం ఒకవేళ వెయిట్ కంపల్సరీ ఉన్నప్పుడు ఇండియన్ నేవీ మెడికల్ సంబంధించిన ప్రకారంగా మీరు మెడికల్ టెస్ట్లో పాస్ అయితే వారు మిమ్మల్ని ఎలిజిబుల్గా తీసుకుంటారు. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీరు దాన్ని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. దానికి జేఈ మెయిన్స్ మీరు ఎటువంటి ఎగ్జామ్ అయితే రాయవసరం లేదు. మనకు ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ ఏముంటుందంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. దాంట్లో షార్ట్ లిస్ట్ ఉంటుంది, దాంట్లో ఎంట్రీ ఉంటుంది. బెంగళూరు, భోపాల్, కలకత్తా, విశాఖపట్నం. మనకైతే విశాఖపట్నం ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 2024లో మనకి ఆ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ మీకు ఈమెయిల్ ద్వారా మీకు కాల్ లెటర్ అయితే రావస్తుంది. ఎస్ఎంఎస్కి అయితే కాల్ లెటర్ వస్తుంది. ఒక్కసారి మీరు మనకి ఇంటర్వ్యూకి మనకి చాయిస్ పెట్టుకున్న తర్వాత చేంజ్ అవ్వదు. చాయిస్ అంటే బెంగళూరు, భోపాల్, కలకత్తా, విశాఖపట్నంలో ఒకసారి పెట్టుకుని విశాఖపట్నం నుంచి వేరే దాంట్లో పెట్టుకుంటారంటే కుదరదనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు వెళ్ళడానికి రావడానికి కూడా వాళ్ళు ఏసీ 3 డేస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. రావడానికి వెళ్ళడానికి మీరు ఫస్ట్ సారి దీనికి వెళ్తున్నప్పుడు అయితే మీరు బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క ఫస్ట్ పేజ్ మీరు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏసీ 3 టైర్ రిజర్వేషన్ చేయించుకునే టికెట్, తర్వాత మీకు రిఫండ్ ఇస్తారు. మీకు దాంట్లో సెలెక్ట్ అవ్వకపోయినా కానీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తారు. కాబట్టి బ్యాంక్ పాస్బుక్ ఒక పుస్తకాన్ని అడుగుతున్నారు. దేంట్లోకి వెళ్ళాలంటే మీరు దీంట్లో అప్లై చేయడానికి www.joinindiannavy.gov.లోకి వెళ్ళే దానికి అప్లై చేయాలి. మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే మనకి జేఈడబ్ల్యూ మెయిన్స్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అవి తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని ప్రకారంగా ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారంటే
మీకు బీటెక్ కోర్సులకి ఏమేమి కోర్సులకి ఇస్తారంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నేవీకి సంబంధించిన కోర్స్ ఇది. వాళ్ళు తీసుకుంటారు. బీటెక్ డిగ్రీ విల్ బి అవైటెడ్ బై ది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి వారైతే మీకు బీటెక్ అయితే మనకి కోర్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది టెక్నికల్ బ్రాంచ్ నుంచి మనకి. తర్వాత వారికి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, బెడ్డింగ్ కానీ, తర్వాత మీకు ఫ్రీ బుక్స్ కానీ అన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ అండ్ అలవన్స్ ఇన్ లీవ్ ఎంటర్టైన్లు డ్యూటీస్ ఆఫీసర్. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీకు దీంట్లో పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా డ్యూటీ ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని దాంట్లో ఇండియన్ నేవీ.com .inలోకి వెళ్ళి మీరు తెలుసుకోండి. అప్లై ఎలా చేయాలంటే మీకు చెప్పాను, www.joinindiannavy.gov.లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఆన్లైన్ ఈ అప్లికేషను, ఎటువంటి ఫీజు ఉండదు దీనికి. అందువలన మీరు 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, తర్వాత స్కాన్ కాపీ ఆఫ్ జేఈడబ్ల్యూ మెయిన్స్ది కాపీ ఉంటుంది కదా, స్కోర్ కార్డు కూడా మీరు పెట్టుకోవాలి. కామన్ ర్యాంక్ ఆఫ్ లిస్ట్ మీరు పెట్టుకుని దాన్ని రీసెంట్ పాస్పోర్ట్ ఫైల్స్ కూడా ఉంచుకోవాలి మీకు. దాన్ని జేపీజీలో కానీ టీఐఎఫ్ఎఫ్ ఫార్మాట్లో పెట్టుకుని దాన్ని మీరు అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు చూసుకోండి మీరు ఎలా ఉండాలంటే విజిబుల్ ఉండాలి, కానీ విజిబుల్ లేకుండా అప్లై చేసుకోండి మీది, లేకపోతే రిజెక్ట్ అయిపోద్దని దీంట్లో అయితే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీరు కాల్ లెటర్ మీకు ఈమెయిల్ ద్వారానే మీకు పిలవడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఒక్కసారి మీరు 10+2లో ఎంట్రీ అయ్యారంటే వారే మీకు బీటెక్ చదివించి వారే ఇండియన్ నేవీలో మీకు జాబ్ ఇవ్వడం అనేది పెద్ద గ్రేట్ అనుకోవాలి. దీంట్లో ఒకసారి ఎంట్రీ అయ్యారంటే మీ లైఫ్ చేంజ్ అయిపోయినట్టే, మొత్తం మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. బీటెక్ చదివి మీరు వేరు చోట్ల బీటెక్ చదివి అక్కడ ఇక్కడ తిరగా అవసరం లేదు. ఇలాగా మనకి దీంట్లో డైరెక్ట్గా మీరు వాళ్ళ దగ్గరే మీరు కోర్స్ చేస్తే వాళ్ళే ఉద్యోగం ఇస్తారు. తర్వాత మీకు ఇవ్వడం వల్ల పర్ మంత్ 1,50,000 నుంచి అయితే మీకు శాలరీ అయితే మొదలవుతుంది అనుకుంటున్నాను నేను, నా అంచనా ప్రకారం. పూర్తి డీటెయిల్స్ కోసం మీరు www.joinindiannavy.gov.లోకి వెళ్ళి ఒకసారి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చదవాల్సింది కోరుతున్నాను. ఓకే, వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.